గుమ్మముల యొద్ద బీదవారిని మనము బాధించొద్దు అని బైబిల్ వర్స్ చెప్తుంది. సో కీర్తనలు 41వ అధ్యాయం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వీనికి ఏదైనా ఆపద కలిగినట్టయితే వానిని తప్పించును. ఆమెకైనా, లేడీ అయినా, గర్ల్స్ అయినా, లేడీస్ అయినా, అబ్బాయి అయినా, అమ్మాయి అయినా, ఎవరైనా, చిన్నపిల్లలు కూడా పేదవాళ్ళకి ఎంతో హెల్ప్ చేస్తారు కదా. కానీ దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? స్కూల్స్లలో, ఎగ్జామ్స్లలో ఫస్ట్ చేసేస్తాడు. చిన్నపిల్లలకు, మమ్మీ ఐ వాంట్ టు హెల్ప్ టు ద పువర్, ఐ వాంట్ టు డూ సంథింగ్ అండ్ దే విల్ సే and they'll go to their parents and they'll take something and they give to the children, poor people, no? So God will remember that. దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. మనం తెలియకనే కొంతమందికి చాలా హెల్ప్ చేస్తాం. చాలామంది మంచిగా అయిపోతారు అంటే సింపుల్ కారణం ఇదే. ఇంకో బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. వానిని బ్రతికిస్తుంటాడంట దేవుడు. భూమి మీద వాడు ధన్యుడగును. భూమి మీద వాడు ఫేమస్ అయిపోతుంటాడు, గొప్ప అయిపోతాడు. అది దేవుడే చేయగలడు. దేవుడే వాడిని గొప్ప చేసేస్తుంటాడు. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. వాడిని ఎంతమంది డౌన్ చేయాలనుకున్నా, వాడిని ఎంత బాధ పెట్టాలనుకున్నా, దేవుడు మాత్రం వాని వైపు ఉంటాడు. ఎందుకంటే దేవుడు వాని వైపు ఉంటాడు. వాడు ఎవడు? నేను, నువ్వు, మనమందరము, లేడీసే కానీ, జెంట్సే కానీ, చిన్నపిల్లలే కానీ, పెద్ద పిల్లలే కానీ, ఎవరైనా, అంకుల్సే కానీ, ఆంటీసే కానీ, హూ ఎవర్ హెల్ప్ టు ద పోర్, హూ ఎవర్ దే కన్సర్న్ అబౌట్ ద పోర్, నో, పోర్ పీపుల్ కోసం కన్సర్న్ ఉంటారు చాలామంది. నేను ఐ వాంట్ టు డూ సంథింగ్ రే, పేదవాళ్ళకి నేను ఏమైనా హెల్ప్ చేయాలి రాబాయ్ అని. ఇంకొకటి మీకు ఒకటి చెప్పాలా? మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునే. ఒకప్పుడు మనం చిన్నోళ్ళం, పేదవాళ్ళం, బీదవాళ్ళం. కానీ దేవుడు మనల్ని బ్లెస్ చేసిండు, అంతే. ఓకే. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. వాని మీదకి ఎంతమంది అన్నా రాని, కానీ దేవుడు మాత్రం వాడిని తప్పిస్తూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు, బ్లెస్ చేస్తూనే ఉంటాడు. ఇంకొకటి, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. వానికి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా అక్కడ బ్లెస్సింగ్స్ పెట్టిండు. రోగము కలగగా నీవే వారిని స్వస్థపరచదు. ఎవ్వరూ స్వస్థపరచలేరు, ఎవరు స్వస్థపరచలేరు. కానీ దేవుడు మాత్రం ఇవన్నీ సీక్రెట్ బ్లెస్సింగ్స్ పెట్టిండు. సీక్రెట్ బ్లెస్సింగ్స్ ఏమున్నాయి ఇక్కడ? కీర్తనలు 41 చదివితే ఇవన్నీ సీక్రెట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ హూ ఎవర్ కన్సర్న్ టు ద పువర్ పీపుల్. పువర్ పీపుల్కు కన్సర్న్ చేసేవారి కోసం, వాళ్ళ గురించి ఆలోచించే వారి కోసం. కాబట్టి మనం ఇవ్వాల నుంచి మనకు వల్లనైనా సింపుల్, ఎంత పెద్ద ఏం చేయాలి, అసలు మనం ఎంత చేయగలమో ఎంత చేయగలమో. ఎందుకంటే మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకోము. ఇంకొకటి, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనం ఎక్కడి నుంచి వచ్చినామో, మన లెవెల్ ఏంటో, మన స్థితి ఏంటో, మన గత ఏంటో మనం గుర్తుంచుకోవాలి. ఇది చదువుకోండి, ఈ లైన్స్ అర్థం చేసుకోవాలి మనం. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. అయితే రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచదు. దేవుడే స్వస్థపరచాల. మనం అందరం ప్రేర్ చేస్తాం కానీ దేవుడు స్వస్థపరచాలి. సింపుల్. ఇవన్నీ అర్థం. అందుకోసమే బైబిల్లో మంచి రూల్స్ ఉంటాయి. సీక్రెట్ బ్లెస్సింగ్స్ అన్నింటిలో పెట్టిండు. చాలామంది అందుకోసమే పూర్ పీపుల్ కోసం చాలా హెల్ప్ చేస్తుంటారు. నాకు అనిపిస్తుంది అసలు దేవుడు వాళ్ళకి ఇచ్చిన మనసు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మనం కూడా అంతే. గుమ్మంలో యొద్ద పేదవారిని బాధ పెట్టద్దు. ఎందుకంటే ఒకప్పుడు మనం పేదవారిమే. ఓకేనా? ఇది నేర్చుకుని మర్చిపోవద్దు దేవుని వాక్యం. థ్యాంక్ యూ. బాయ్.